స్మోకింగ్‌కి, ఈ స్పైన్ ప్రాబ్లమ్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటి అని చూస్తే, ఈ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ డిస్క్‌కి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. ఈ డిస్క్ సమస్యలు నడుములో రావడం గానీ, ఈ మెడలో రావడం గానీ. సో, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వలన ఏమవుతుంది, నడుము నొప్పి, ఈ సయాటికా టైప్ ప్రాబ్లమ్సు, ఈ మెడ నొప్పి, ఈ చేతులు జాలు, చేతుల్లో తిమ్మిర్లు రావడం అనేది జరుగుతుందనమాట. స్మోకింగ్ చేసే వాళ్ళలో ట్రీట్మెంట్ రెస్పాన్స్ అంటే మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తే రెస్పాన్స్ కూడా తక్కువగా ఉంటుంది. అంటే నాన్ స్మోకర్స్‌తో పోలిస్తే స్మోకింగ్ చేసే వాళ్ళలో ట్రీట్మెంట్ రెస్పాన్స్ అంత బాగోదు. మూడో పాయింట్ ఏంటంటే, ఈ స్పైన్ ఒకవేళ వీళ్ళకి ఆపరేషన్ అయ్యి మనం ఆపరేషన్ చేసినా గూడా, ఈ ఆపరేషన్ వలన కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఒకటేంటంటే వీళ్ళలో ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రెండోది వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మూడోది మెయిన్‌గా ఈ ఫ్యూజన్ ఆపరేషన్‌లో ఈ ఫ్యూజన్ గూడా సరిగా జరగకపోవచ్చనమాట.